జనవరి నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సెక్రటేరియట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి పలు కీలకమైన అంశాలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వంలో ఆపివేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఒక్కొక్కటిగా మా ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని అన్నారు. ఇప్పటికే జాతీయ ఆహార భద్రతా మిషన్లో భాగంగా పప్పు దినుసుల విత్తనాలను సబ్సిడీపై అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు రైతు యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ పథకంలో భాగంగా 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై వివిధ పనిముట్లు యంత్రాలు అందచేయనున్నట్లుగా తెలియజేశారు. రైతు యాంత్రీకరణ పథకం కింద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి అన్నారు.